తనకేం కావాలో అన్ని రకాల స్వీట్లు తెప్పించానమ్మా. ఈరోజు నీకేం కావాలంటే అన్నీ తినమ్మా. లేదనుకో ఇదిగో మీ అక్క నేనేదో తప్పు చేశా అన్నట్టు చూస్తుంది. మా అక్క చాలా మంచిది నాన్న. అందరినీ ప్రేమిస్తుంది తప్ప ఎవ్వరినీ ఏమీ అనదు. బాగుందమ్మా. మీ ఇద్దరు అనుబంధం నిజంగా చాలా బాగుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది దక్షకి 2 కూతుర్లు పుట్టుంటే బాగుండు, అందులో ఒకరు జానకి ఉంటే ఇంకా బాగుండు అని. ఇది మరీ బాగుంది ఫ్రెండ్. మా అమ్మ పేరు శాంత, మా నాన్న పేరు దీక్షితులు. నేను వాళ్ళ గారాల పట్టిని. నన్ను ఆ ఇంట్లో మహారాణిలో పెంచారు. అందరూ దక్షమ్మని అమ్మాని పిలుస్తారు కాబట్టి నేను కూడా అమ్మాని పిలుస్తాను. కానీ నేను ఆవిడ కూతుర్ని కాదు. తెలుసమ్మా, అయితే బాగుండు అన్నాను. కానీ నువ్వే అని చెప్పలేదు కదా. నా కూతురు నా దగ్గర తీసుకొచ్చిన బంగారు తల్లివి నువ్వు. రండి కూర్చోండి. ఏంటన్నాయా రోజు బయటికి వెళ్దామంటే తర్వాత చూద్దాంలేని వాయిదా వేసావు నువ్వు. ఈరోజు నేను అడగకుండానే సరదాగా బయటికి తీసుకెళ్తున్నావు ఏంటి? పెళ్లి ముహూర్తాలు పెట్టాక పెళ్ళికొడికి మంచి హుషారు వచ్చినట్టుంది. ఏదైనా బ్యాచులర్ పార్టీ ఇస్తున్నావేంటి? రే ఎప్పుడు చూడు పార్టీలు సరదాలు తప్ప లైఫ్లో సీరియస్నెస్ లేదారా నీకు? సీరియస్గా ఉండడానికి నేనేమైనా రిటైర్ అయిపోయిన స్కూల్ టీచర్నా? 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఇంటి మీద అప్పు ఉంది దాన్ని ఎలా కట్టాలి, కొడుక్కి ఉద్యోగం రాలేదు, కోడలు ఏమనుకుంటుందని నేనెందుకు ఆలోచిస్తాను? కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది, కావాల్సినంత అందం ఉంది. ఈ వయసులో ఎంజాయ్ చేయకుండా నీలాగా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే నన్ను తీసుకెళ్లి డాక్టర్కి చూపించాలి. జీవితాన్ని మరీ అంత సిల్లీగా తీసుకోకరా. జీవితం అంటే సంతోషంగా ఉండాలి, కానీ జీవితం నవ్వుల పాల ఎలా ఉండకూడదు. నా గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ నా బ్రెయిన్ ఎందుకు ఉపయోగించడం? ఇద్దరం ఆలోచించామనుకో, ఆలోచనలు ఎక్కువైపోయి బీపీ వచ్చేస్తుంది. తర్వాత డాక్టర్కి ఏమో డబ్బులు వెళ్తాయి, మనకేమో మందులు వస్తాయి. అయినా నువ్వు మారవరా. మారిపోవడానికి నేనేమైనా సీజన్నా? నీ తమ్ముడు అన్నయ్యా. సరే, ఇంటికి ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడైనా చెప్పు. ఆదిత్య మావ ఇంటికి. ఏంటి? నువ్వు కారులో తీసుకెళ్తుంటే అభిమానంతో తీసుకెళ్తున్నావు అనుకున్నాను, కానీ ఇలా పులిబోల్లోకి తీసుకెళ్తున్నావు నేను అస్సలు ఊహించలేకపోయాను అన్నయ్య. నువ్వు కారు ఆపితే నేను దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతా. రే ఎందుకు అలా భయపడుతున్నావు? ఆయన మన మావయ్య కదా. మన చిన్నప్పుడు మన మీద ఎంత ప్రేమ చూపించాడో అవేవి గుర్తులేదరా నీకు? గుర్తుంది, బాగా గుర్తుంది. ఇప్పుడు ఎంత పగతో రగిలిపోతున్నాడో కూడా తెలుస్తుంది. నువ్వు మర్చిపోయావు అది? అసలు ఆ రోజు ఊర్లోకి వస్తున్నప్పుడు మనం వెళ్ళి మరీ అడ్డుకున్నాం. వాళ్ళ మనుషులు నువ్వు చేతకు కొట్టేశావు. అప్పుడే చెప్పాడు కదా అంతు చూస్తాను అని. ఇప్పుడు ఎదురెళ్ళి మరి అంతు చూపించుకోవడం అవసరం అంటావా? శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోతాం, పద పద. రేయ్, తన కూతురికి పెళ్లి ముహూర్తాలు పెట్టారు. తన కూతురికి పెళ్లి జరుగుతుందని మన ఇంటి నుంచి గౌరవంగా వెళ్ళి చెప్పాలి కదరా. ఆ రోజు ఊళ్ళోకి రావద్దు, మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టాలి అని నేనే తనకి చెప్పాను. ఈరోజు ఆ మాట నిలబడుతుంది. ఆ తర్వాత నీ కూతురు నీకు చూపిస్తామని నేనే వెళ్ళి చెప్పాలి. అప్పుడే కదరా మన గౌరవం నిలబడినట్టు ఉంటుంది. లేదంటే మనం తప్పు చేశామని తను 10 మందికి చెప్పుకుంటాడు. రేపు పొద్దున భూమికి నిజం తెలిసాక మరి మన పెళ్ళికి ముందే మా నాన్నకి ఎందుకు చెప్పలేదని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు కదరా. అందుకే వెళ్ళి మర్యాదగా చెప్పొద్దాం. నువ్వు చెప్తే మర్యాదగా తీసుకోవడానికి అక్కడ ఉన్నది అల్లిబిల్లి అప్పన కాదు, ఆదిత్యవర్ధన్. మన ఇంటి మీద పగతో రగిలిపోతూ వాళ్ళ ఇంట్లో ఉన్న పాత కత్తులు నూరుతూ ఉంటాడు. ఇప్పుడు ఏరికోరి గొడవ తెచ్చుకోవడం అంత అవసరమా? మనం మావయ్య ఇంటికి వచ్చాం, ఒకసారి అటు చూడు. దుర్మార్గుడా, నన్ను మాటలు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చావా? రేయ్ దిగు. ఎనవగా మాట. మావయ్య మావయ్య లేరనుకోండి, వెనకెళ్ళిపో. పద. భూమి, అభి భార్గవ్ ఇంటికి వచ్చారు. అవునా? వాళ్ళని ఇక్కడ చూసారంటే ఇంట్లో చెప్పేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి?